అందరూ అన్ని విధాలుగా ఆశీర్వదించారు. 1152 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసి 1152 ఓట్లతో ఓడిపోవడం అది ఓటమి కాదు. అది నా ఓటమి కాదు, మీ ఓటమి కాదు. మన అదృష్టం అట్లా ఉంది, మన దురదృష్టం అట్లా ఉంది. అది జరిగింది. కానీ ఇప్పుడైనా మనం ఆలోచన చేయాలి. ఏ బర్రె పాలిచ్చేది, ఏ బర్రె గొడ్డు బర్రె అనేది మనం గుర్తించాలి. ఒక్కసారి పొరపాటు చేస్తే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. మీరు ఏం చేసినా ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత ఈ 14 నెలలు మీకు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి బాధ, కష్టం మీరు ఆ ఎలక్షన్ అప్పుడు మర్చిపోకూడదు. ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది మర్చిపోకుండా మంచి నిర్ణయం తీసుకొని ఓట్లప్పుడు ఓటేస్తేనే తిరిగి 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సుఖంగా ఉండే అవకాశం ఉంటదనే విషయాన్ని గుర్తు చేయడానికి మాత్రమే నేను మీ గ్రామానికి రావడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మంచి పనులు జరిగినాయో ఆ మంచి పనులు మీకు అందరికి కూడా గుర్తుంటే వెంకట్ గౌడు, రఘునాథ్ గారు ఈ గ్రామంలో నాయకత్వం వహిస్తారు. మోయిన్ గారు మాజీ కోఆప్షన్ సభ్యులు. మరి ఈ ముగ్గురితో కలిసి మీరు నడవడానికి ఎలాంటి సంశయం లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా వీరితో కలిసి నడవండి. మీ ఎంబడి నేనున్నా. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం నాకుంది. మీ అందరిని కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటానని ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, మీ మండలంలో డోన్గాం గ్రామంలో పుట్టినటువంటి బిడ్డ కాబట్టి ఏ గ్రామానికి ఏం కావాలి, ఈ మండలానికి ఏం కావాలి, ఈ నియోజకవర్గానికి ఏం కావాలి అనేది నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి నాకు తోచినన్ని చేయగలిగిన. 2 టర్మ్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వంలో ఉండి కొన్ని పనులు చేసినాం. 1100 ఓట్లతో నేను ఓడిపోయానని చెప్పేసి చెప్పుకుంటున్నావు. నువ్వు 1100 ఓట్లతో కాదు, నీ యొక్క 3 పర్యాల్లో 36,000 మెజార్టీని తగ్గించి దానిపైన 1100 తోటి మేము మిమ్మల్ని ఓడిపించడం జరిగింది. అది మర్చిపోకు. ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఏ ముఖం పెట్టుకొని విలేజ్లో తిరుగుతున్నావు? నువ్వు 10 ఏళ్ల లోపల కనీసము 10 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేని నువ్వు విలేజ్లో తిరిగి ఆత్మీయ సమ్మేళనం చేస్తున్నావా? మరి వారిపై మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శిస్తున్నావా? కనీసం ఒక 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు అప్లికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితికి మీరు దిగజార్చారు మా జనాల్ని. మరి అదేవిధంగా అన్ని గ్రామాలలో ఏదైతే కనీసం మోరీలు కానీ, సీసీ రోడ్ల సమస్యలు కానీ, తాగునీటి సమస్యలు కానీ, కనీసం ఆ హంగర్గా, మాదాపూర్, చెండేగా బెల్ట్లో తిరిగావు. అక్కడ తట్టెడు మన్ను మోరం కూడా వేయలేని పరిస్థితి ఉన్న విలేజ్లో నువ్వు పోయి మా పార్టీ ఏదో ఘనకార్యం చేసినట్టుగా అందరికీ ఆత్మీయ సమ్మేళనం అనుకుంటా ప్రజల్ని మంబెట్టే ప్రయత్నం చేస్తున్నావా? ఖబర్దార్ షిందే సార్, మళ్ళీ ఒకసారి మా పార్టీ పైన, మా ప్రభుత్వం పైన, మా అన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా నువ్వు దురదృష్టవంతుడి కావు. 15 సంవత్సరాలు నిన్ను మేము ఇక్కడ మోసినందుకు మేము దురదృష్టవంతులు. ఈసారైనా కనీసం మా అదృష్టం బాగుంటుందని చెప్పేసి అందరు జనాలు ఇది చేసుకొని కమ్యూనిటీగా అయ్యి నీ యొక్క 36,000 మెజార్టీని తగ్గించి 1100 మెజార్టీని సాధించి మా కాంతన్న గారి విజయ భాగంలో అందరూ దుందిబి అయినామని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తున్నాం.